చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంచి నుంచి వెయిట్ చేసి ఈరోజు సార్ ఇంటర్వ్యూ ఇక్కడ ఎలా కూర్చున్నారు అనమాట. రసూల్ గారు నమస్తే. నమస్తే. మోస్ట్ హ్యాండ్సమ్ సినిమాటోగ్రాఫర్ అంటే అసలు నాకు ఇష్టం ఉండదు సార్. అసలు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో మీరు అసలు ఎప్పుడో అయిపోవాల్సింది. అదేంటో మరి అందరినీ స్క్రీన్ ముందుంచి మీరు పెద్ద పెద్ద హీరోలను చేశారు, మీరేమో స్క్రీన్ వెనక అలానే ఉండిపోయారు. అసలు హీరో ఎందుకు వాళ్ళది మీరు చెప్పండి. అంటే బేసిక్గా నాకు ఇంట్రెస్ట్ లేదు, యాక్చువల్గా స్క్రీన్ ముందుకు రావాలనే ఇంట్రెస్ట్ లేదు. పర్సనాలిటీ వైజ్ కూడా ఐఎమ్ వెరీ యూనో ఇంట్రోవర్ట్ అని చెప్పుకోవాలి. ఓకే. సో పబ్లిక్లో రావటం లేకపోతే క్రౌడ్లో ఫోకస్ ఇట్ మేక్స్ మీ లిటిల్ యూనో అన్ఈజీ. అంటే సో ఐ హ్యావ్ నాట్ థాట్ అబౌట్ యూనో గోయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా. ఓకే. అంటే there were some offers, there were some people try to make me come in front of the camera, but అంటే ఆ టైంలో కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు, సో టేక్ ఇట్. ఓకే. నాకు తెలిసి మేబీ సినిమాల్లోకి వచ్చి ఉంటే ఒక అరవింద్ స్వామి గారు ఎంత అసలుకి మీ రెహమాన్ గారు ఉన్నారు, మన రెహమాన్ గారు బావ గారు ఆర్టిస్ట్, ఇంకొక హీరో, ఆయన వీళ్ళు కనిపిస్తుంటారు సార్ స్క్రీన్ మీద. అసలు అంటే మంచి కలర్ మీది, అంత బాగుంటారు అసలుకి. ఇప్పుడు 60 వచ్చినా ఇలా ఉన్నారంటే మీరు 16లో 25, 30 మీరు వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటారో మేము ఊహించుకోగలం. ఎందుకంటే కొన్ని ఇమేజెస్ నేను గూగుల్లో చూస్తే ఏం ఉన్నారా నాయన అయినా ఎందుకు హీరో అనిపించింది మాకే. బట్ ఫస్ట్ మూవీ అయితే గాయమే కదా సార్? ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ గాయం. అసలు చాలా తక్కువ మందికి వస్తుంది ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్. అలాంటిది గాయం వచ్చిన తర్వాత మీరు ఇంట్రోవర్ట్ అన్నారు, ఓకే, బట్ ఇంట్రోవర్ట్ ఉండేలాగా చేయదు ఇండస్ట్రీ. ఎలా మేనేజ్ చేసుకున్నారు అసలు దాన్ని? అంటే ఆ టైంలో ఇంత ఫోకస్ లేదండి. అంటే సోషల్ మీడియా లేదు, ఏదన్నా ఉంటే ఎక్స్పోజర్ ఉంటే మేబీ న్యూస్ పేపర్ లేకపోతే ఐ డోంట్ నో టీవీ, అంత ఇంటర్వ్యూస్ అయ్యి పెద్ద ఉండేది కదా ఆ టైంలో. మెయిన్లీ ప్రింట్ మీడియా వాజ్ ద ఫోకస్ దట్ టైం. అంతే. అంటే మనుషులు ఉంటారు కదా చుట్టుపక్కల అంటే we used to have a closed group ఆ టైంలో. we are all shifting to Hyderabad. It's very early stages of industry shifting here. సో మాదంతా రామ్ గోపాల్ వర్మ గ్రూప్ కదా, శివ, ఇదంతా we used to have a closed group and it's very exciting group. ఓకే. దాంట్లో ఆల్మోస్ట్ అందరూ ఏదో విధంగా సక్సెస్ చూసిన వాళ్ళే. సో వీఆర్ ఆల్ లైక్ a group of happy go lucky successful people doing successful films. ఓకే. కానీ మీరు చాలా ఇంట్రోవర్ట్ సార్. అసలు రామ్ గోపాల్ వర్మ గారికి ఎట్లా సింక్ అయ్యారు సార్ ఆయన మూవీస్ కి? మీకు ఆయన ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ కదా అసలుకి ఫస్ట్ నుంచి కూడా. అంటే ఇనిషియల్ గా ఐ డోంట్ థింక్ ఈజ్ సచ్ అన్ ఎక్స్ట్రోవర్ట్. ఫస్ట్ నుంచి ఇలా ఉండరు ఆయన? అంటే నాకు రామ్ గోపాల్ వర్మ ఈవెన్ బిఫోర్ మేకింగ్ శివ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. ఆయన సెట్ లోకి వచ్చి అంటే హీ వాజ్ ప్లానింగ్ టు బికమ్ మై డైరెక్టర్. ఆ ముందు నుంచి మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. సో వీ యూస్ టు గో టుగెదర్ ఎవ్రీవేర్. ప్రతిరోజు లిటరల్ గా హైదరాబాద్ లో ఉన్న ప్రతిసారి వీ యూస్ టు మీట్ ఎవ్రీ డే. ఓకే. సో అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఎలా ఉండేవాళ్ళు అసలుకి? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి గురించి చిన్నపిల్లలు అడిగినా చెప్తారు, అది వేరే విషయం. అప్పుడు అంటే అసలు ఇలా ఉంటారా లేకపోతే ఇలా మారారా ఇప్పుడు? అంటే రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ పర్సన్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. హీ హస్ గాట్ సో మచ్ he's got lots of things to express, lots of things to say. So as a person na interest to a time lo men చెప్పినట్టు exposure లేదు. Maybe that time he was not so outgoing or in the presence of people. But otherwise as a person is very intelligent and very engaging personality. Okay. బట్ ఈ కొత్త పర్సోనా ఐ థింక్ ఇట్ కేమ్ మచ్ లేటర్, పబ్లిక్ పర్సోనా అనేది. ఓకే. సో ఇంత ఓపెన్ గా కూడా మాట్లాడరు అప్పుడైతే? యూస్ టు కమ్యూనికేషన్ విత్ ఎవ్రీబడి ఈస్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేటింగ్ విత్ ఎవ్రీబడి. ద మీడియా ఫోకస్ బ్రింగ్స్ అవుట్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ అ పర్సన్. సో కొత్త ఆర్జీవి గారు మారిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడటం కలవడం జరిగిందా మీరు? అప్పుడు తెలిసిన ఆర్జీవి గారు, ఇప్పుడున్న ఆర్జీవి గారు ఎప్పుడైనా మీట్ అయ్యారా? అంటే మేము అప్పుడప్పుడు కలుస్తాం. ఇట్స్ నాట్ లైక్ వెరీ వెరీ మచ్.
బట్ ఆఫ్టర్ హీ యూనో బికేమ్ దిస్ న్యూ పర్సన్ పెద్ద కలిసింది లేదు. ఓకే, సో మీరు కూడా ఇలా యూట్యూబ్ లో చూడటమే ఆయా ఎంజాయ్ చేస్తుంటారా మీరు కూడా? అంటే నేను పర్సనల్ గా చూడను, ఉంటారు కదా రాము ఫ్యాన్స్ అందరు టీవీలో పెడుతూ ఉంటే, ఇంకా మై వైఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఈ సేస్ ఫర్ సమ్ టైమ్. సో రాము మీ అంటే ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలన్నీ చూస్తే నేను ఇంకా నేను కూడా చూడ తప్పదు కదా. సో ఓకే, సో రాము గారు కంప్లీట్ బోల్డ్ గా మారిపోయారు అనుకుంటారా? Bold on that say as I told you, he's an extremely intelligent person. He knows what he's doing. దాంట్లో డౌటే లేదు. He does what he wants to do at whatever time he wants to do. So you can never judge or predict ఎలా బిహేవ్ చేస్తాడు, ఎలా ఉంటాడని మనం ప్రెడిక్ట్ చేయలేం. ఓకే, he has chosen to be what he has to be. ఓకే, కానీ మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, పెద్దగా ఎవరితో మింగిల్ అవ్వరు కదా అంత ఈజీగా, లిమిటెడ్ సర్కిల్ పెట్టుకోవటం. బేసిక్ గా మా క్యారెక్టర్, ఐఎమ్ నాట్ వెరీ మచ్ అవుట్ గోయింగ్. ఓకే, క్లోజ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పటి నుంచి అది ఆ క్యారెక్టర్ మనం బయటపడదు, ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ టు గో అవుట్ అండ్ షో అవర్ సెల్వ్స్. బట్ వన్స్ ఐ కేమ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది వెరీ పబ్లిక్ ఫోకస్ ఉన్న ఇండస్ట్రీ. అంటే నేను ఏదన్నా ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు లేకపోతే ఏమన్నా చెప్పాలి పబ్లిక్ గా వచ్చి అన్నప్పుడే నాకు బయటికి రావద్దు అవుతుంది. మిగతా టైంలో ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ నథింగ్, బికాస్ ఏం చెప్తాం బయటకు వచ్చి, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ టు సే. ఇప్పుడు ఒక హిట్ పడితేనే అది మనమే అని 1 year చెప్పుకుంటాం నెక్స్ట్ మూవీ రిలీజ్ అయిందాక. అది నేనే అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ అమ్మడానికి అవసరం అయింది అనుకోండి, ఓకే, వీ హావ్ టు గో అండ్ లెట్ పీపుల్ నో అబౌట్ ఇట్. ఓకే, సంథింగ్ యూ వాంట్ టు ప్రాపగేట్, సంథింగ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు పబ్లిక్, మనం వచ్చి మాట్లాడాలి. అంటే ఇప్పుడు వాట్ ఎవర్ ఐ సే డజంట్ మ్యాటర్ బికాస్ పీపుల్ కీప్ టాకింగ్ ఆల్ ద టైమ్. ఓకే, బికాస్ దే వాంట్ ఫోకస్. It's not about product, they are selling themselves through the talk and coming into the public. ఓకే, సో నాకు పర్సనల్గా నన్ను నేను సేల్ చేసుకునే మెంటాలిటీ లేదు కాబట్టి ఐ డోంట్ కమ్ ఇన్ టు ద పబ్లిక్ అ లాట్. కానీ మీరు మాట్లాడటం కూడా చాలా చిన్నగా మాట్లాడతారు, బేస్ చాలా చిన్నగా వస్తుంది వాయిస్. కానీ కెమెరా డిపార్ట్మెంట్ అన్నా లేకపోతే తర్వాత పెద్ద సినిమాటోగ్రాఫర్ అయ్యారు, సెట్లనేమో మీరు అన్నట్టుగా టెక్నాలజీ అప్పుడు ఇంత లేదు, పెద్దగా అరిసి చెప్పాలి అంత దూరం ఉన్నోడికి, అది ఇక్కడ పెట్టు ఇది అక్కడ పెట్టు, ఆ మూమెంట్ ఎలా ఇది ఇది ఉంటది కదా సార్, అప్పుడు వస్తుందా? అప్పుడు కూడా ఇలా లేదు, నేను వన్స్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఐఎమ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఎలా ఉంటారు అంటే మరి అంత అరుపులే ఉండవు. ఓకే, అంటే ఐ ట్రై టు సెటప్ ఎన్ ఎన్వైరన్మెంట్. ఎవరైతే నా అసిస్టెంట్లు ఉన్నారో, నా టీం ఉందో, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చేలాగా నేను అరవకుండానే వర్క్ చేసే ఒక సిస్టమ్ పెట్టుకుంటా. ఓకే, I don't like too much of chaos on sets. ఎందుకంటే ఫస్ట్ ఎదుటోళ్ళకి డిస్టర్బింగ్గా ఉంటుంది, లేకపోతే మనం అనవసరంగా there are lots of emotions సెట్లో అనేది, బికాస్ టైం ప్రెషర్ ఉంటుంది, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. there is so much emotion going on the set. ఓకే, సో you never know what you might lose control. ఓకే, కానీ మన చేతుల్లో ఉండదు. సెట్లోకి వెళ్ళిన తర్వాత 100 మందితో పనిచేయాలి కాబట్టి బాగా కోపం వస్తే ఏం చేస్తారు? కంట్రోల్ చేసుకుంటారా? కంట్రోల్ చేసుకుంటా. బట్ నవ్ డేస్ ఐఎమ్ ఓపెనింగ్ అప్. దానికి ఏంటంటే కౌంటర్గా ఏం పెట్టుకున్నానంటే కమ్యూనికేషన్ డివైస్లు, హెడ్సెట్లు పెట్టుకోవడం. ఓకే, దాంట్లోనే ఏమన్నా అరవాలంటే దాంట్లోనే అడగటం. ఓకే, సో టెక్నాలజీని యూస్ చేసి I was trying to maintain the peace on the set. Okay.